బేసిన్ ఇన్ ది ఎల్స్వేర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే ఇప్పుడు ఉన్న తెలంగాణ భాగం ఇక్కడ, ఇప్పుడు ఇది ఏమో ఆంధ్ర భాగం సార్, కింద భాగం లోయెస్ట్ భాగం. సో దీంట్లో మీరు గమనిస్తే సార్, నేను అక్కడ చెప్పినట్టుగా ఇది మనకు మెయిన్ రివర్ గోదావరి. దీంట్లో ఇక్కడ ఎస్ఆర్ఎస్పి ఉన్నది, సదర్మట్ ఉన్నది, ఎల్లంపల్లి ఉన్నది, మనకి తుమ్మిడిహెట్టి ఉన్నది, దీని ప్రాణహిత దేవనకోసకి, చిన్న కాళేశ్వరము, ఇది ఒకటి ట్రిబ్యూటరీ వచ్చి ఇంద్రావతి రివరు, ఇక్కడ ఉన్న ఏడుగడ్డ అన్నారం సుందిల్ల, దీని కింద ఇది వచ్చి మనకి సీతారామ అండ్ సీతమ్మ, సీతారామ లిఫ్టింగ్ స్కీమ్ సీతమ్మ ఇది అనేది ఉంటుంది. ఎగున మనకు సమ్మక్క సాగర్ ఉంది. దేవాదులు ఎక్కడ నుంచి పెట్టండి, సమ్మక్క సాగర్ కొంచెం ఇది ఏం వచ్చారా, ఎలా వచ్చేయండి కొంచెం కనిపిస్తుంది ఇక్కడ సార్. ఇది గోదావరి బేసిన్ కదా, గోదావరి బేసిన్ సార్. సమ్మక్క సాగర్ ఎగువన రైట్ బ్యాంక్ లో మనకి జేసీఆర్డీఎల్ పంప్ హౌస్ ఉంటుంది సార్. ఈ పంప్ హౌస్ ద్వారా 38 టీఎంసీలు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కింద తీసుకొని మనకి నల్గొండ, ఖమ్మం, తర్వాత వరంగల్ ఈ ఏరియా అంతా కూడా ఇది సర్వ్ చేస్తుంది సార్. This is about the JCRTLS, which is from the upstream of the Samakka Sagar project. ఇది కాక సార్, నేను ఈ రెండు ఇక్కడ ముఖ్యమైన 2 ప్రాజెక్టులు ఉన్నాయి సార్. మనకి 2 ట్రిబ్యూటరీస్ రైట్ సైడ్ ఆఫ్ ది గోదావరి రివర్ కూడా దే అవుట్ఫాల్ ఇంటూ మెయిన్ రివర్ గోదావరి. ఒకటి వచ్చి మనకి మంజీరా బేసిన్ సార్, మంజీరా రివర్. ఈ మంజీరా రివర్ మనకి మహారాష్ట్రలో ఆరిజినేట్ అయ్యి కర్ణాటక ద్వారా మన తెలంగాణకి ఎంటర్ అయ్యి ఇక్కడ మనకి ఆల్రెడీ సింగూర్ ప్రాజెక్ట్ ఉంది సార్. మనకి ఇది 29 టీఎంసీల సింగూర్ ప్రాజెక్ట్ స్టోరేజ్ కెపాసిటీ మనం కట్టుకోవడం జరిగింది. దీని దిగువన మనకి ఇంకా చూస్తే నిజాం సాగర్ ప్రాజెక్ట్, ఇది ప్రీ టీఎస్సీలో మొట్టమొదటి మెసనరీ డ్యామ్ సార్, లార్జెస్ట్ మెసనరీ డ్యామ్ అప్పుడు ఉన్న కాలంలో. 28 టీఎంసీల 22 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ తోటి నిజాం సాగర్ 1931లో కంప్లీట్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు మనకి సిల్టేషన్ మూలాన 11 టీఎంసీలకి పడిపోయి ఇప్పుడు మనకి 16 టీఎంసీ. దీన్ని మళ్ళీ మనం కొంచెం అడిషనల్ గా హైట్ పెంచుకొని అవన్నీ కూడా చేశాము. దాంతో ఇప్పుడు ప్రస్తుతానికి 16 టీఎంసీల స్టోరేజ్ అని ఈ నిజాం సాగర్ ఉన్నది సార్. ఇక్కడ మనకి 58 టీఎంసీల యూటిలైజేషన్ మనకి అవార్డు ప్రకారం అగ్రిమెంట్ పరంగా కూడా ఆల్రెడీ మనకి రైట్స్ ఇవ్వడం జరిగినాయి సార్. ఇది సంగతి. ఇక్కడ వచ్చి మానేరు సార్. నెక్స్ట్ మానేరులో అప్పర్ మానేరు మీడియం ప్రాజెక్టు, ఇట్ వాజ్ అగైన్ ప్రీ టీఎస్సీ. ఈ 2 ఇంపార్టెంట్ స్టోరేజెస్ మనం ఇప్పుడు కట్టుకోవడం జరిగింది సార్. ఒక్కొక్కటి 25 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ. ఇవి కూడా ఫ్లడ్ ఫ్లో కెనాల్ SRSP2 వాటిలో అంతర్భాగంగా వీటిని టేకప్ చేస్తూ మన స్టోరేజ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ కింద చూసుకొని చేసుకుంటూ వీటి ద్వారా మనం ఇక్కడంతా ఆయకట్ని ఇవ్వగలుగుతున్నాం సార్. మొత్తం గోదావరి బేసిన్లో, మొత్తం గోదావరి బేసిన్లో సార్ మనకి 66 లక్షల ఎకరాలు మనకి గోదావరి బేసిన్ ప్రాజెక్ట్స్ ద్వారా మనకి పారేటట్టుగా, దానికి రియలైజ్ అయ్యేటట్టుగా మనం అన్ని ప్రాజెక్ట్స్ ని రూపకల్పన చేసుకొని గ్రౌండ్ అయి ఉన్నాయి సార్. మన 968 టీఎంసీ మనకి మొత్తం ఎంటైటిల్మెంట్ సార్. 946 టీఎంసీల హైడ్రాలజీ క్లియరెన్స్ ఆల్రెడీ మనకి వచ్చి ఉన్నది. 873 టీఎంసీల టీఎస్సీ క్లియరెన్స్ ఆల్రెడీ మనకు వచ్చి ఉన్నది సార్. ఈ బ్యాలెన్స్ ఏదైతే మనకు 70 టీఎంసీలు ఉందో దాంట్లో 46 టీఎంసీలు వచ్చి మనకి సమ్మక్క సాగర్ ఒకటి వచ్చేది ఉన్నది. 20 టీఎంసీలు వచ్చి తుమ్మిడిహెట్టి ఉన్నది సార్ మనకి. ఇప్పుడు ఆ తుమ్మిడిహెట్టి మనము రివైవల్ చేస్తామో, వారదాన్ని కంటిన్యూ చేస్తామని డెసిషన్ చెప్తే దాన్ని కూడా మనం డిపిఆర్ సబ్మిట్ చేసుకొని మనం టీఎస్సీ క్లియరెన్స్ తీసుకోవచ్చు. కానీ ఆ రెండింటికి కూడా మనకి హైడ్రోజన్ క్లియరెన్స్ ఆల్రెడీ వచ్చున్నాయి సార్. 946 టీఎంసీకి వీ హ్యావ్ ఆల్రెడీ హైడ్రాలిక్ క్లియరెన్సెస్ ఫర్ అవర్ ప్రాజెక్ట్స్. దీంట్లో ఈ 968 సార్ మనకి 165 టీఎంసీల మైనర్ ఇరిగేషన్ కోసం మనకి పెట్టి ఉన్నది. సో అది అంత స్టేట్ కి సంబంధించిందే కాబట్టి దిస్ ఆల్రెడీ రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో. అపార్ట్ ఫ్రమ్ దట్ మేజర్ అండ్ మీడియం ఇరిగేషన్స్ కూడా ఉన్నాయి సార్ ప్రాజెక్ట్స్. మేజర్ ప్రాజెక్ట్స్ ఏమో సిడబ్ల్యూసీ క్లియర్ చేస్తుంది, మీడియం ప్రాజెక్ట్స్ లోకల్ గా మన కేజీబీఓ ఆఫీస్ హైదరాబాద్ వాళ్ళు చేస్తారు సార్. దిస్ ఈస్ ది యాక్చువల్ గ్యామెట్ ఆఫ్ ది ఎంటైర్ గోదావరి రివర్ బేసిన్. ఇక్కడ మీకు చూపించినట్టుగా ఏపీలో కూడా సార్ పోలవరం కింద మీకు చూపించాము. ఇక్కడ పట్టిసీమ కింద చింతలపూడి, పుష్కర ఆన్ ద లెఫ్ట్ సైడ్, తడిపూడి, వెంకటనగరం, చాగల్నాడు, ఇవన్నీ కూడా టెంపరీ స్కీమ్సే సార్. ఎందుకు చేశారంటే అప్పుడు పోలవరంకి 20-30 ఏళ్ళు పడుతుంది కాబట్టి అంత లోపల మనం ఆయకట్ని రియలైజ్ చేసి బెనిఫిట్స్ గెయిన్ చేయాల్సిన ఉద్దేశంతో
అప్పుడున్న ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్స్ అన్ని తీసుకొని కట్టేటప్పుడు కూడా చాలా క్లియర్ గా సిడబ్ల్యూసికి చెప్పడం జరిగింది ఏంటంటే పోలవరం ఒకవేళ రూపకల్పన అయిపోయి ఎప్పుడైతే మనకి బెనిఫిట్స్ దీని నుంచి మొదలవుతాయో ఇవన్నీ కూడా మనం డిస్కార్డ్ చేసేస్తాము, ఈ ప్రాజెక్ట్స్ మనం కంటిన్యూ చేయమని మనం మాట ఇచ్చి అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ మాట ఇచ్చే క్లియరెన్స్ తీసుకోవడం జరిగింది సార్. ఇదేమో సౌత్ మన ఆధార్ కాటన్ బ్యారేజ్, ఇది కాటన్ బ్యారేజ్. ఈ కింద ఇది 3 పాయలుగా వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో పడుతుంది సార్. 1465 కిలోమీటర్స్, 518 టీఎంసీ సార్. మొత్తం 1486 టీఎంసీలు గత మన రాష్ట్రంలో అప్పుడున్న ప్రభుత్వాలు ప్లాన్ చేసి గ్రౌండ్ చేసేసారు. దాని అనుగుణంగా 1486 టీఎంసీలకి ప్లాన్ చేసిన దాంట్లో లొకేషన్స్ బట్టి 968 టీఎంసీల నీరు తెలంగాణకు ఉపయోగించడానికి అవకాశం వచ్చింది. 518 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి అవకాశం వచ్చింది. సిడబ్ల్యూసి కూడా దీన్ని గుర్తించే మనకు అన్ని క్లియరెన్సెస్ ఇస్తాం సార్. ఇప్పటిదాకా ఇచ్చిన క్లియరెన్సెస్ కూడా వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది. వాళ్ళు ఒకటే ఏం చెప్పారంటే ఏపీకి 518 బదులు 531 అని పర్లో తీసుకున్నారు, ఒక 13 టీఎంసీలు ఎక్కువ తీసుకున్నారు వాళ్ళు. ఇది సార్ యాక్చువల్లీ ఇది గోదావరి బేసిన్ ఒక ఎంటైర్ గ్యామెట్ ఇస్ ద హోల్ సినారియో. థ్యాంక్ యూ. ఓకే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఈరోజు ఏదైతే మీటింగ్ పెట్టుకున్నామో పోలవరం బంకచర్ల స్కీమ్ గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి దాని మీద ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అయితే ఆ స్కీమ్ గురించి ఇరిగేషన్ అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్ గారు మనందరినీ బ్రీఫ్ చేస్తారు. నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మ్యామ్స్. ఇది గోదావరి బనకచర్ల అంటే మొదటి చెప్పారు, తర్వాత గోదావరి బనకచర్ల ఇప్పుడు పోలవరం బనకచర్ల మారింది. అందుకంటే గోదావరి నుంచి ముందుగా ఇప్పుడు పోలవరం పాండేజ్ నుంచి తీసుకొస్తున్నారు. దీనికి మీరు చూస్తే టోటల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ టు బి యూటిలైజ్ 200 టీఎంసీ. దానికి రేట్ ఆఫ్ పంపింగ్ అంటే రేట్ ఆఫ్ డ్రాల్ అంటే వాళ్ళు గోదావరి పోలవరం పాండేజ్ నుంచి 3 టీఎంసీ పర్ డే మిసాజ్ చేశారు. ప్రస్తుతం 2 టీఎంసీకి ఉంది, కానీ ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ రిపోర్ట్ లో 3 టీఎంసీ వాళ్ళు పెట్టారు. సో డ్రాల్ పాయింట్ ఈజ్ పోలవరం పాండేజ్. పోలవరంలో ఎలా ఉందంటే పోలవరం నుంచి 2 టనెల్ ద్వారా వస్తుంది, తర్వాత ఒక చిన్న డ్యామ్ ఉంది సాడిల్ డ్యామ్ నుంచి ఒక చిన్న పాండేజ్ ఉంది, అక్కడి నుంచి ఆర్ఎంసీకి వాటర్ వస్తుంది. అక్కడి నుంచి వీళ్ళు కూడా తీసుకొస్తారు, ప్యాడ్లలో ఒక కెనాల్ పెట్టేసి అట్లాగే తీసుకొస్తారు. అది పోలవరం బనకచర్లకి 3 సెగ్మెంట్లో వాళ్ళు డివైడ్ చేశారు. 3 సెగ్మెంట్ నుంచి ఒకటి పాండేజ్ నుంచి రైట్ మెయిన్ కెనాల్ పక్కనే ప్యాడ్లల్ గా ఒక కెనాల్ పెట్టేసి కృష్ణా రివర్కి తీసుకొస్తారు, అది సెగ్మెంట్ 1. తర్వాత అక్కడి నుంచి తీసుకొని బొల్లపల్లి ఒక రిజర్వాయర్ కట్టిస్తున్నారు ప్రకాశం జిల్లాలో, అది సెగ్మెంట్ 2. తర్వాత బొల్లపల్లి నుంచి బనకచర్ల రెగ్యులేటర్ ఇన్ రాయలసీమ రీజన్ నియర్ పోతిరెడ్డిపాడి నుంచి కొంచెం ముందుగా ఉంది, అక్కడ తీసుకెళ్తారు త్రూ టనెల్ సిస్టమ్, ఆల్మోస్ట్ 26 కిలోమీటర్ టనెల్, దట్ ఈస్ సెగ్మెంట్ 3. 3 సెగ్మెంట్లో వాళ్ళు డివైడ్ చేసుకొని పోలవరం బనకచర్ల ఇట్లాగా వాళ్ళు ఏర్పాటు చేయడానికి ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ ఇప్పుడు సబ్మిట్ చేశారు. సో ఫస్ట్ డ్రాప్ ఈజ్ కృష్ణా రివర్ అప్ స్ట్రీమ్ ఆఫ్ ప్రకాశం బ్యారేజ్. సెకండ్ డ్రాప్ పాయింట్ ఈజ్ కృష్ణా రివర్ టు బొల్లపల్లి రిజర్వాయర్ 173 కెపాసిటీతో ఆ రిజర్వాయర్ కడుతున్నారు. థర్డ్ డ్రాప్ ఈజ్ ఫ్రమ్ బొల్లపల్లి రిజర్వాయర్ టు బనకచర్ల. Area to be irrigated is 7.41 lakh acres. That is a new ICUT. The new ICUT they are creating. A new ICUT లో డిఫరెంట్ ఉన్నాయి. ఎన్ఎస్పి ఒక భాగం పార్ట్ 2 కూడా చెప్తాను, అది డీటెయిల్ గా చెప్తాను. తర్వాత ఆల్మోస్ట్ టోటల్ 22.59 lakh acres they will not only give new ICUT, that is 7, but stabilization also. అంటే రాయలసీమ ఏరియాలో వాట్ ఎవర్ ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి ఐకట్ ఉంది, అది కూడా స్టాబిలైజ్ చేయడానికి ఇక్కడ నుంచి వాడుకుంటారు. దాదాపు కాస్ట్ ఇప్పుడు ప్రొజెక్ట్ చేసిందంటే దాదాపు 82,000 crore కాస్ట్ హ్యాస్ బిన్ ప్రొజెక్టెడ్ బై ఇన్ ది ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్. నెక్స్ట్, దిస్ ఈస్ ఎ రఫ్ డయాగ్రామ్ ఆఫ్ దిస్ బనకచర్ల, పోలవరం బనకచర్ల. ఇక్కడ నుంచి దిస్ ఇస్ ద పోలవరం డ్యామ్, ఇక్కడ నుంచి ఇట్లాగా ట్విన్ టనెల్ ఉంది, ఇక్కడ నుంచి దిస్ ఇస్ ద రైట్ మెయిన్ కెనాల్. ఇక్కడ ఒక ప్యారలల్ కెనాల్ తో వేసి తీసుకొస్తారు. దే విల్ కమ్ లైక్ దిస్ అండ్ దేర్ ఈస్ ఏ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ తాడిపూడి కెనాల్. సో దే విల్ డ్రాప్ ఇన్ టు ద తాడిపూడి కెనాల్ అండ్ తాడిపూడి కెనాల్ విల్ కమ్ అప్ టు దిస్ పాయింట్ అండ్ ఫ్రమ్ హియర్ అగైన్ ఇట్ విల్ ప్యారలల్ కెనాల్ టు కృష్ణా రివర్.
Originally, RMC is dropping into Krishna River. There is a place called Pavitra Sangama on Krishna River. This will be adjacent to that. కొంచెం ఇంకా ఫోకస్ this is the Prakasham barrage. So this is the right main canal. This comes and drops here. And from here again they'll pick up. They'll pick up from here and they'll take to Bullapalli Reservoir. And this is the Bullapalli Reservoir. And from Bullapalli again, here Bullapalli Reservoir. And from here they'll take through a tunnel this side and then drop into Banachcherla. Next. Banachcherla is a reservoir, sir. That's okay. That location. It is in Prakasham Jilla, sir. Prakasham Jilla. Prakasham Jilla. Handani Basin. No, sir. Basin. Penna. Basin. Penna. So they are shifting Godavari Basin to Penna Basin. Penna Basin, yes. అంతే కదా వయా కృష్ణా బేసిన్ By Krishna, Godavari to Krishna to Penna. That is 3 basins. This is again the same rough diagram, sir. Polavaram Dam nunchi. This is existing parallel canal, schematic diagram, and they'll bring to Krishna River, sir. And from Krishna River, they take to there's 6-stage lift is there, sir. From here, sir. There's 1 lift, 2nd lift, 3rd lift, 4th lift, 5th lift, and 6th lift. What they are doing, sir, they are crossing the Nagarjuna Sagar right main canal. They are not dropping into Nagarjuna Sagar. They are crossing the Nagarjuna Sagar right main canal, sir, and straight away taking to Bullapalli Reservoir. This is the Bullapalli Reservoir, sir. Here it was proposed to Nagarjuna Sagar, no? Dropping into Nagarjuna Sagar. That was Godavari Penna scheme, sir, Okay. which I think they have presently Now shelved. they are bypassing that Nagarjuna Arranged. Sagar bypass. Yes, sir. Huh? Yes, Nagarjuna. Yes, sir. In the present pre-feasibility report, sir, Yeah. that's how they have presented. The same thing, sir. This third segment, sir, from Bullapalli Reservoir, again, sir, 1 lift, 2 lift, 3 lift, and then tunnel system, sir. Then they take the water to Banachcherla regulator, sir. Banachcherla regulator is the main regulator for Rayalaseema, sir. It has 3 outlets, sir. It goes to right up to Handri, Niva, Galuru Nagari, and this side, sir, Great Rayalaseema. Yes, sir. Yes, sir. Kondaleru Daka. Nellore and Prakasham. Yes, sir. Yes, sir. Up to Sunkishala. Yes, sir. So this is the main. This is how they have presented in the pre-feasibility report, sir. The complete scheme, 3 schemes, sir, 3 segment, segment 1, segment 2, and segment 3. Next. These are the technical details, sir. How much discharge will be there? So segment 1, 656 cumex, segment 2, segment 3. All these 3 are equal, sir. Then open canal 175 kilometer. Total is almost 372, sir. 175, 84, 113 kilometers. 372 kilometers of open canal system. Pipeline is around 17 kilometers, sir, in segment 2 and segment 3. Tunnel is almost 26 kilometers. Sir. This tunnel also system, sir, passes below Nallamala, and they have 2 twin tunnels, sir, with TBM methodology. They will do with the TBM methodology 2 twin tunnels, sir, parallel tunnel system. Nallamala area comes under Telangana or Rayalaseema? Rayalaseema area, sir. That's it, completely, sir. So total system is almost 416 kilometers, sir. Total lifts are 9 lifts, sir. Power requirement is almost 3,800 megawatts, sir. Hydropower, they can generate, they say that they can generate hydropower almost to 400 megawatts, sir. When it goes towards the Banachcherla side, on the drop, Okay. they can, that's what they have projected in the report, sir. Almost 7,000 hectares of forest land to be acquired, sir. Non-forest is almost 17,000, sir. And the cost, as I said, sir, around 82,000 crores. Next. This is, sir, proposal for 3 TMC diversion per day, sir. This is the total, sir. First phase 200 TMC, then 100 TMC, that is the 3rd TMC, sir. They have calculated 100 days of flood days, sir. Quantity of diversion 2 TMC to in the beginning, and then they'll add another TMC. In the PFR, sir, they have projected that the infrastructure will be for all 3 TMC. Okay. They will begin with all 3 TMC infrastructure, but lifts and pumps they can install later on for the 3rd TMC. Okay.
civil works are, they are going to construct for 3 TMC, canals and tunnels and everything. Yes, sir. So civil structures for 3 TMC. 3 TMC, pumps and motors will be established for 3 TMC. Bollapalli Reservoir is almost 173 TMC, sir. FRL will be 226 meters, sir. And this is the, again, sir, first from Bollapalli to Banakcharla 2 TMC, sir. This is the thing. And this 1 TMC, Bollapalli to Somasela, they will divert, sir. This is basically to, they say there is something called NSP phase 2, sir, which was not done when the NSP dam was taken up, beyond Prakasham Jilla, sir, between Prakasham and Nellore districts. So that they said they will take up under this 1 TMC allocation from this flood water. So my personal under consumption, they are literally they are planning for 300 TMC. Technically they are saying that 200, but literally or physically they are constructing for 300 TMC. Right? Utilization can go up to 300 TMC, sir. Right, it's natural. Only pumps and lift is the year job. Yes, sir. They are creating reservoirs, they are creating canals, they are creating tunnel for everything per day 3 TMC. Yes, Is sir. it not? Yes, sir. In fact, the RMC which they are drawing the water, sir, the present RMC, as per sanction for Polavaram, the sill level of the new projected conduit, sir, is lower than that also. That means they are taking the water below present Polavaram right-man canal also. Okay. In the projected one. So as you rightly said, the diversion can be to the tune of 300 TMC. They can keep on continuously drawing the water from the pondage of Polavaram. Because Polavaram has a lot of dead storage, sir. So they can do that. So they can utilize more than 100 days. Yes, sir. Not even 100 days. Yes, they 100 days can. is they are calculating for flood flow. Yes, sir. They can But utilize. that storage capacity is something more than this. Even they can lift after 100 days also. Even 25, 30 days extra they do, they can transfer another 100 TMC. Another 100 TMC. Yeah, 4 months if they are getting, Then that means so 120 days if they are lifting. almost 400 TMC. 400 TMC they can. 4 to 500 TMC. Next. Now this is their plan, sir. This is they called Nagaon Sagar project phase 2. This is, sir, I mean, as per Andhra Pradesh projection, this is, they say, this is the leftover of the original NSP, sir, which they will try to fulfill under this scheme. ఇప్పుడు దాస్ గారు కృష్ణా బేసిన్ లో ఉన్న ఆయకట్టుకి ఎంత పడుతుంది వాటర్? ఈజ్ దర్ ఎనీ Krishna Basin low, sir. I mean, in our Krishna river, below Nagaon Sagar is around 160 TMC utilization. Krishna Delta systems, ki, sir. సో దాంట్లో ఇప్పుడు 80 TMC they are supplementing from Pattisima. యా పట్టిసీమ 80 or 90 TMC మేబీ 80 TMC. 80 TMC. 80 TMC. ఈ పట్టిసీమ 80 TMC లో కూడా వీ హావ్ టు గెట్ 45 TMC కాదు. ఇంటర్ బేసిన్ ఎప్పుడైతే వాడుతున్నారో గోదావరి టు కృష్ణా బేసిన్ ఇఫ్ దే ఆర్ యూటిలైజింగ్ దట్ వాటర్ వీ హావ్ టు గెట్ సమ్ షేర్. ఐ థింక్ అకార్డింగ్ టు దట్ వీ హావ్ టు గెట్ 45 TMC ఫ్రమ్ కృష్ణా బేసిన్. 80 TMC low, sir. 35 TMC belongs to Karnataka. Karnataka and Maharashtra also has to get. And also in Andhra Pradesh, sir, it was said that all this water will be used upstream of Nagaon Sagar. That means it will be used for Telangana region సో only. సేమ్ ఏమంటారు ఫిలాసఫీ అప్లై చేస్తే ఇప్పుడు వాళ్ళు గోదావరి బేసిన్ నుంచి వాటర్ కృష్ణాకి షిఫ్ట్ చేస్తున్నప్పుడు కృష్ణా బేసిన్ లో ఎంతైతే వాడుతుందో అందులో వీ హావ్ టు గెట్. అదే చెప్తున్నాను, సార్, దట్ అండర్ దిస్ total utilization, sir, Polavaram Banakcharla link almost 15 lakhs, sir, new command and long link canal, sir, and Kurnool district, sir, and all this is, sir, this whole thing, 7.41 lakh acre is the new acre, sir. అవును, ఎంత ఆయకట్టు ఎంత టీఎంసీ వస్తుంది వాటర్ పుట్ టుగెదర్? 7 lakh అంటే ఆల్మోస్ట్ 7 మినిమం అయితే 70 TMC 70 to 80 TMC, sir. 60. 60 TMC అని రాసింది. న్యూ ఐకాట్ 60 TMC. It has 60 TMC, sir. అంటే దే ఆర్ క్యాలిక్యులేటింగ్ 12,000 acres per TMC. How many? 10,000 to 12,000, sir. Okay. Lift 20, 15,000, sir. Hmm. And this for 22 lakh acres, sir. This is the total 160 TMC requirement. Stabilization is 80 TMC. And this is west of Nallamala in the Banakcharla area, sir. New ICAT is around 22 lakh acres, sir. 22 TMC, 60 TMC east of Nallamala and 22 TMC west of Nallamala. So this 80 TMC, sir, this is existing ICAT they want to stabilize.
The catch here is an existing Acat and the water which is being drawn from the Krishna River right now. So that will supplement with this Godavari water. These are the Telko Ganga project ki 5.67 lakh acres. Galiru Nagari GNSS ki 2.6, Velugonda 4.47, Chitravati 59,400, Lower Sagileru 13,000, sir. Bukavanka 6,800, Somasila ki 1.59, 1,59,000, Kanapur Canal System ki 61,000, North Feeder Canal 58,000, Somasila Swarnmukhi Link Canal 78,000, establishment of tanks in Karnool, Kadapa and Nellore around 5.4. So this is the total water utilization they are projected. Totally Penna Basin, sir. They are, kind of replacing the dependency from one river to another river basin, sir, completely. Just go back to that slide. Yeah. Just go back to slide. The CM Garu and for all MPs to remember, అంటే ఈ ప్రాజెక్టు కట్టినా ఇప్పుడు కృష్ణా నది నుంచి అక్రమంగా వాళ్ళు ఏదైతే తరలించకపోతుందో శ్రీశైలం ప్రాజెక్టు దాని నుంచి కూడా తీసుకుపోతామనే వాళ్ళ ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ లో ఉంది. ఇది వాట్ దే హావ్ గివెన్ నౌ ఇన్ ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్. దే విల్ కంటిన్యూ టు డైవర్ట్ కృష్ణా వాటర్ ఆల్సో టు దీస్ ప్రాజెక్ట్స్. అది కూడా మెన్షన్ ఉంది ప్రీ ఫిజిబిలిటీ. They are not swapping the water, they are adding the water, sir. లైనింగ్ కూడా చేస్తా ఉన్నారు సార్. ఇప్పుడు దానికి 8 TMC పర్ డే తీసుకుపోవడానికి SRMCకి లైనింగ్ కూడా చేస్తా ఉన్నారు. అంటే బనకచర్లకు ఏదైతే కనెక్టింగ్ ఉందో దానికి కూడా లైనింగ్ చేసి 8 TMC చేస్తా ఉన్నారు. Expanded capacity with lining, sir. That work is already going on, sir. Okay. So now we have covered Godavari river issues. Also, what is the Polavaram scheme? ఇప్పుడు వాళ్ళు ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ అఫీషియల్ గా సబ్మిట్ చేశారు భారత ప్రభుత్వానికి. భారత ప్రభుత్వం జిఆర్ఎంబికి కేఆర్ఎంబికి ఈ కో బేసిన్ స్టేట్స్ అందరికి పంపించి 15 days లో మీ అభిప్రాయం తెలియజేయాల్సిందిగా మాకు పంపించారు. మేము ప్రాథమికంగా అసలు ఈ ప్రాజెక్ట్ కి మేము అపోజ్ చేస్తున్నామని లిఖితపూర్వకంగా పంపిస్తూ ఇప్పుడు ఈ ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ డిపార్ట్మెంట్ లో ఇంటర్స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో స్టడీయింగ్ టు సెండ్ ఎ డీటెయిల్ రిపోర్ట్. మరి రేపు ఉదయం ముఖ్యమంత్రి గారు నేను కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారు కలిసి మా అభ్యంతరాలు తెలియజేస్తున్నాం. ఈ విషయంలో ఈ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్స్ ఉన్న విషయంలో కొన్ని నేను మెయిన్ ఇష్యూస్ మీకు తెలియజేస్తాను. AP proposed the pre-feasibility report considering 2014 utilization as benchmark. అంటే ఇప్పుడు మనం సమ్మక్క సాగరు, సీతారాం సాగరు ఇటువంటివన్నీ కూడా అసలు ఇది మాకు అష్యూర్డ్ వాటర్, ఇది కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోలే ప్రీ-ఫిజిబిలిటీ రిపోర్ట్ లో. అదేవిధంగా నో రిఫరెన్స్ ఆర్ కన్ఫర్మేషన్ రిగార్డింగ్ తెలంగాణ 75% యూటిలైజేషన్ ఎంటైటిల్మెంట్ అమౌంటింగ్ టు 968 TMC అసలు వాళ్ళ ప్రీ-ఫిజిబిలిటీ రిపోర్ట్ లో దే not taken into account. Adevidanga, no reference to the rights of Telangana in all waters in G10 and G11 sub-basins. While Andhra Pradesh proposes to utilize floodwaters of Godavari, which they're claiming are going waste, such diversion threatens Telangana's future projects planned, which are based on both assured or surplus waters. Adevidanga, Andhra Pradesh may also claim on the utilization of such surplus water as prescriptive rights, as was being done before Krishnawal Dispute Tribunal. వాళ్ళు ఏం చేశారంటే గతంలో మేము కట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మాకే ఎక్కువ రైట్ ఉందని చెప్పి ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్ చెప్తున్నారు. ఇది ముందుకు పోతే గోదావరి ట్రిబ్యునల్ కూడా అదే చెప్పబోతుందని చెప్పి మనందరూ అప్రహెన్షన్. దెన్ ది pre-feasibility report completely ignores the existence of Telangana as a co-basin state in both Godavari and Krishna basins and fails to consider Andhra Pradesh's contention that it is the lowest riparian state and hence a general guiding principle entitled to use all the floodwaters for bearing the brunt of hazard is severely contested for not being based on facts. No such liberty is given to the lowest riparian state as per Godavari Waters Dispute Tribunal Award. Then there is submergence effects in Telangana due to Polavaram project
and the part of the territory in Telangana extending from Dummagudam Anicut to state border is the most affected. Further, there is congestion of the drainage system causing submergence upstream due to the frequent flash flood occurrence. అదేవిధంగా ఈ pre-feasibility report లో deliberately ignores Telangana share out of 45 TMC to be utilized upstream of Nagarjuna Sagar project as per the agreement dated 4/8/1978. Next. అదేవిధంగా చట్టపరంగా కూడా ఈ pre-feasibility report లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపోజల్స్ లో చాలా చట్ట వ్యతిరేకమైన ప్రపోజల్స్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ was constituted as per section 90 of AP Reorganization Act. This is supposed to oversee the execution of Polavaram project to be in conformity to the TSC. TSC is the ultimate approval from the Ministry of Jal Shakti. TSC acquired approvals. The present proposal offtakes from the shore of Polavaram and hence comes under the purview of PPA, Polavaram Project Authority. The PPA on its part shall not allow any such construction without the TSC approvals. PPA governing body shall only be the authorized body for seeking the requisite clearances, including environment clearance. Since the present proposal emanates from Polavaram, such a process is mandatory. ఇప్పుడు ఈ రోజున పరిస్థితిలో మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఈ పోలవరం బంకచర్ల లింక్ ప్రపోజల్ ని ఈ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి పంపించి మీరు ఎగ్జామిన్ చేసి మీ వ్యూస్ ఇవ్వమని చెప్పారు. మేము తెలంగాణ ప్రభుత్వంగా పీపీఏది స్పెషల్ ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ ఫార్ చేయమని చెప్పాము. అవుట్ రైట్ గా ఈ ప్రపోజల్ ని రిజెక్ట్ చేయమని చెప్పి అందులో మా డిమాండ్. జస్ట్ యాజ్ మ్యాటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు ఆ కాంపోజిషన్ ఆఫ్ పీపీఏ కూడా ఇవ్వడం జరిగింది కింద. ఓకే, నెక్స్ట్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కూడా ఇందులో చాలా చోట్ల వైలేట్ అయింది. ఇది వాళ్ళ ప్రపోజల్లో. ది పోలవరం బంకచర్ల లింక్ ప్రాజెక్ట్ will negatively impact the water to co-terminal state of Telangana as allocated in GWDT. అదేవిధంగా సెక్షన్ 90లో పోలవరం బంకచర్ల లింక్ ప్రాజెక్ట్ alters the operation schedule and parameters of Polavaram project. Polavaram project being a central project, any change in parameters or operation schedule affects the interest of co-terminal state Telangana. Next. అదేవిధంగా గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డ్ ఆఫ్ 1980 ఈ చట్టం కింద కూడా అనేక వాళ్ళు ఇప్పుడు చెప్పిన ప్రపోజల్స్ లో అనేక వయలేషన్స్ ఉన్నాయి. వయలేషన్స్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ GWDT అవార్డ్. పోలవరం బంకచర్ల లింక్ ప్రాజెక్ట్ గ్రాస్లీ హార్మ్స్ వాటర్ రైట్స్ ఆఫ్ co-terminal state Telangana as the proposal grossly disregards the binding nature of GWDT award, which requires consent of Telangana, as well as the all remaining waters stand allocated to the combined states of Telangana and AP. Telangana is a new state and its legitimate water needs are yet to be realized. Proposal of Polavaram Bankacharla link project before realization of legitimate water in Telangana is tantamount to impinging water rights of Telangana. ఈ ప్రపోజల్ కన్సిడర్ చేయడమే మన తెలంగాణ నీటి హక్కుల మీద ఇది ఒక సీరియస్ డ్యామేజ్ అవుతుంది మనం చేస్తున్నాం. Thus the said proposal infringes the water rights of Telangana. PBLP, the Polavaram Bankacharla link project also violates the operation guidelines of Polavaram project as provided in GWT2 award, leading to further submergence and extensive flooding in Telangana. అదేవిధంగా వాళ్ళు ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కూడా అప్లై చేశారు. దాన్ని కూడా మేము అబ్జెక్ట్ చేసాం. మరి the problem is that central government appears to be going ahead despite our objections. Tomorrow Chief Minister garu nenu all the concerned ministers we are meeting in Delhi and putting our objection to all the issues again. It is not prudent on Government of India to consider financial assistance. ఏంటంటే ఈ ప్రాజెక్టు మొదలు పెట్టగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి
మాకు దీనికి 82,000 కోట్లు అయితే దాంట్లో మీరు ఇంత అమౌంట్ మీరు ఇవ్వాలి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు మరొక మల్టీలాటరల్ ఫండింగ్ ఏజెన్సీ నుంచి ఇప్పియాలి, మీరు సోవరెన్ గ్యారెంటీ ఉండాలి అని ప్రపోజల్ పెట్టారు. మేము ఆర్థిక మంత్రికి కూడా రిప్రజెంట్ చేశాం, ఇది మా ఇంట్రెస్ట్ కి వ్యతిరేకం, మీరు ఈ విధంగా వాళ్ళ ఫైనాన్షియల్ రిక్వెస్ట్ కన్సిడర్ చేయడం కూడా తెలంగాణ రాష్ట్రం వ్యతిరేకం అని కూడా చెప్పడం జరిగింది. సో ఇట్ ఈస్ నాట్ ప్రూడెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు కన్సిడర్ ఫైనాన్షియల్ రిస్క్ ఇన్ ఎనీ ఫార్మ్ which leads to impinging on the legitimate water rights of co-terminus state of Telangana. మా డిమాండ్ కేంద్ర ప్రభుత్వం దగ్గర పోలవరం బంకచర్ల లింక్ ప్రపోజల్ షుడ్ బి outrightly రిజెక్టెడ్ అండ్ సెట్ aside. నెక్స్ట్, అదేవిధంగా ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ లో ఆపరేషన్ షెడ్యూల్ ఏదైతే ముందు ఒప్పందం జరిగిందో విచ్ ఇస్ యాజ్ పర్ ది ఆర్డర్ ఆఫ్ గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అది కూడా మారుస్తున్నారు. అది వాస్తవంగా మార్చడానికి వీల్లేదు. If there's to be any change in the operation schedule as indicated in the agreement dated 2nd April 1980, it shall be made only after consultation of the states of Andhra Pradesh, then which includes Telangana, Madhya Pradesh which includes Chhattisgarh and Orissa. Aithe ee change in operation schedule affects us severely because of the backwater issue. Changes in the operation schedule creates adverse backwater effects upstream, causing submergence in our state territory extending up to Dummagudam Anikat. Further, it also creates cascading submerging effects to the congestion and stagnation or blockage of the local streams on either side of the Godavari river due to flash floods with potential submergence. The historical temple town of Bhadrachalam, Manuguru heavy water plant and other important structures may also get affected. Next. అదే విధంగా yes, okay. అదే విధంగా ఇప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ సిడబ్ల్యూసి కానీ ఎన్డబ్ల్యూడిఏ కానీ కొన్ని విషయాలు వాళ్ళ అబ్జర్వేషన్స్ ఈ వాటర్ అవైలబిలిటీ ఏంటంటే CWC in its report 2018 stated that there is no surplus at Polavaram and Godavari. ఇప్పుడు 75% డిపెండబిలిటీ తీసుకుంటే ఆ రోజు 1468 క్యూసెక్ లేదా డివైడ్ చేశారు టీఎంసీలు ఆంధ్ర తెలంగాణ. దెర్ ఇస్ నో సర్ప్లస్. వాళ్ళు మనం 53 ఏళ్ల నీటి వాటాలు పంపిణీ చేస్తుంది, దెర్ నో సర్ప్లస్. అదేవిధంగా as the flood waters belong to all co-basin states, ante anni rashtralaki flood waters adi chendali, transferring of the same if any from upstream places as per national perspective plan. National perspective plan was made by Government of India for linking the rivers, like Ichampallilo. మరి ఇవన్నీ గతంలో ఉన్న ప్రభుత్వం వ్యతిరేకించారు. ఆ ఇచ్చంపల్లిలో ప్రాజెక్టు మా కన్సిడర్డ్ ఒపీనియన్ లో తెలంగాణకి చాలా ప్రయోజనంగా ఉండేది కానీ అప్పుడు అపోజ్ చేశారు. ఇప్పుడు ఇది కట్టిన తర్వాత అది ఆ వీలే కాదుగా. అదేవిధంగా ఇది నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్విసాజెస్ టు యూజ్ అన్యూజ్డ్ వాటర్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్, అంటే వితౌట్ టచింగ్ ఫ్లడ్ వాటర్స్ with 90% likely funding from central government. సరే, ఏ కారణాలు మాకు తెలియదు కానీ ఈ 90% ఫండింగ్ ఉన్న ఈ ప్రాజెక్ట్ ని అండర్ నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ని గతంలో ఉన్న తెలంగాణలో ప్రభుత్వం వ్యతిరేకించారు. ఇది ఒక తప్పుడు నిర్ణయంగా మేము భావిస్తున్నాము. ఇది యాక్సెప్ట్ చేసి ఉంటే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఇద్దరికి ప్రయోజనం అయ్యేది. అదేవిధంగా సరే, ఈ పోలవరం బంకచర్ల లింక్ ప్రాజెక్ట్ వల్ల ఫ్యూచర్ లో ఎప్పటికి కూడా గోదావరి కావేరి లింక్ అయ్యే అవకాశం కూడా లేదు. నెక్స్ట్, సరే, ఇప్పుడు మన కన్సర్న్ ఏంటిది? హౌ ఆర్ వి కన్సర్న్ అబౌట్ దిస్ హోల్ ప్రాజెక్ట్? వాట్ ఆర్ ద కన్సర్న్స్ ఆఫ్ తెలంగాణ? రైట్ ఆన్ ఫ్లడ్ వాటర్స్. యాజ్ పర్ గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డ్, all co-basin states have rights on flood waters. Andhra Pradesh can't claim flood waters unilaterally. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమంటుందంటే ఇక్కడికి వచ్చి ఇంత వరద నీళ్ళు ఉన్నా అది మావే, అది మేము మొత్తం వాడుకునే విధంగా ప్రాజెక్టు కడతాం. ఇది చట్ట వ్యతిరేకం. ఇది
GWDT అవార్డు కూడా వ్యతిరేకం. అదేవిధంగా ఈ పోలవరం బంకచర్ల లింక్ ప్రాజెక్టు తెలంగాణ కోటర్మినల్ స్టేట్ అంటే కోబేసిన్ స్టేట్ కాబట్టి గోదావరి అవార్డుకి వ్యతిరేకం వాళ్ళు చేస్తున్నది. నేను ఈ పాయింట్ ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మన కొత్త రాష్ట్రం, మన లెజిటిమేట్ వాటర్ నీడ్స్ ఆర్ యెట్ టు బి ఫుల్లీ డెవలప్డ్ ఆర్ రియలైజ్డ్. ఈ సమయంలో ప్రపోజల్ ఆఫ్ పోలవరం బంకచర్ల లింక్ ప్రాజెక్ట్ before realizing the legitimate water rights of Telangana is tantamounting to impingement of the water rights of Telangana. Then assured waters మీద మన రైట్. The rights in the assured water of 1486 TMC was agreed as 968 for Telangana and 518 for Andhra Pradesh. వాళ్ళు ఇప్పుడు మన తెలంగాణలో మన అష్యూర్డ్ వాటర్స్ కింద కన్స్ట్రక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ కూడా మేము ఇప్పుడు సిడబ్ల్యూసీలో కానీ కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే సీతారాం సాగర్ కానీ సమ్మక్క సారక్క కానీ ఈ ప్రాజెక్టు మన అప్లికేషన్స్ ఏదో ఉన్నాయో మన ప్రాసెస్ దానికి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మేడ్ న్యూమరస్ అబ్జెక్షన్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ తెలంగాణ సిన్స్ 2014. సీతారామసాగరు, సమ్మక్క, కాళేశ్వరం, తుమ్మడియట్ విచ్ ఆర్ ఆల్ బేస్డ్ ఆన్ అష్యూర్డ్ వాటర్స్. వాళ్ళు అనేక ఈ మన ప్రాజెక్ట్స్ లో హర్డల్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. యాజ్ ఎ రిజల్ట్ legitimate water rights of Telangana state could not be developed in last 11 years. AP may attempt to establish a de facto right over surplus waters by advancing prior utilization, halting Telangana projects by complaints, thereby prejudicing Telangana's future rights over both assured as well as surplus waters. ఈ బంకచర్ల లింక్ ప్రాజెక్ట్ అయితే ఫ్యూచర్ లో అష్యూర్డ్ వాటర్ మీద వరద నీటిపై మన హక్కులని కాలరాసినట్టే అవుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. బై క్రియేటింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ వుడ్ క్లెయిమ్ రైపేరియన్ రైట్స్ ఆన్ దీస్ వాటర్ ఇన్ ఎనీ ఫ్యూచర్ ట్రిబ్యునల్. ఇప్పుడు వాళ్ళు కృష్ణా ట్రిబ్యునల్లో ఇదే వాదన వినిపిస్తున్నారు. మేము గతంలో ఉపయోగించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకున్నాం కాబట్టి మాకు నీళ్ళు ఎక్కువ ఉండాలని. ఇది గోదావరి మీద కూడా కట్టుకునే విధంగా వాళ్ళు ముందుకు పోతుందని చెప్పి మనం చేస్తున్నారు. అదేవిధంగా ఇది లోవర్ రైపేరియన్ రైట్, కింద ఉన్న రాష్ట్రాలకి మా ఒక్కరికే హక్కు ఉందనే విధంగా వాళ్ళ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కానీ వాళ్ళ అప్లికేషన్ అని కేంద్ర ప్రభుత్వంలో ఉంది. ఆ లోవర్ రైపేరియన్ రైట్స్ తెలంగాణకు కూడా ఉండాలని చెప్పి మా వాదన. నెక్స్ట్, ఇది మాకు ఇది మీడియా ద్వారా ఇతర సంస్థల ద్వారా మాకు ఇది ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఈ పోలవరం బంకచర్ల లింక్ స్కీమ్ ఇనిషియేట్ చేసిన తెలవగానే మేము వెంటనే మరి రాజ్యాంగ సంస్థలు ఏదైతే ఉన్నాయో అన్నిటికీ మరి ఒక బాధ్యత గల రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఏ విధంగా అబ్జెక్షన్స్ రేజ్ చేయాలో చేస్తూ వచ్చాం. ఇనిషియేటెడ్ కరస్పాండెన్స్ విత్ ద గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అండ్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రేజింగ్ అబ్జెక్షన్స్ టు ద ప్రాజెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వయలేషన్స్ of sections 84(3) and 85(8)(d) of AP Reorganization Act 2014 and GWDT award and asserted Telangana's legal and rightful claims over Godavari waters. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను పలుమార్లు కేంద్ర జలవనరుల మంత్రివర్యులు సిఆర్ పాటిల్ గారు కలిసి లాస్ట్ 3 మార్చి కలిసి ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, మీరు ఎటువంటి అనుమతులు ఇవ్వద్దు అని చెప్పి కూడా 3 మార్చిన లిఖిత పూర్వకంగా సిఆర్ పాటిల్ గారికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, అదేవిధంగా వాళ్ళు కొంతకాలం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకసారి 78,000 కోట్లు అడిగింది. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ తర్వాత 80,000 కోట్లు అడిగారు. ఆ తర్వాత మేము జనవరి నుంచి ఈ విషయంలో పదే అబ్జెక్షన్స్ రైజ్ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా ఎందుకంటే అప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఓన్లీ త్రూ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా. మేము జనవరి 4వ తారీఖున మరి చీఫ్ ఇంజనీర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ ని కలిసి మాకు ఈ విషయంలో అభ్యంతరాలు అని చెప్పడం జరిగింది. నేను
స్వయంగా జనవరి 22వ తారీఖున కేంద్ర జలవనరుల మంత్రి గారికి, కేంద్ర ఆర్థిక మంత్రి గారికి ఇది తెలంగాణ నీటి హక్కులకు వ్యతిరేకం, ఈ ప్రాజెక్టులకు మీకు అనుమతులు ఇవ్వద్దు, ఈ ప్రాజెక్టులు మీరు ఆర్థిక సాయం చేసినా మీకు మాకు నష్టం చేసిన వాళ్ళు అవుతుందని చెప్పి స్పష్టంగా లిఖితపూర్వకంగా లేఖలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, అయితే నేను రాసిన లేఖకి 28 మేకి సిఆర్ పాటిల్ గారు నాకు రిప్లై ఇచ్చారు. మీ లేఖ అందింది, మీరు చెప్పిన అన్ని విషయాలు మేము పరిగణలోకి తీసుకుంటున్నాం, మాకు డిపిఆర్ అందలేదు, మీ డిపిఆర్ మాకు అందిన తర్వాత వాట్ ఎవర్ ఆర్ ద రూల్స్, అగ్రిమెంట్స్, గైడ్ లైన్స్ దాని ప్రకారం పరిశీలిస్తామని మాకు చెప్పడం జరిగింది. కానీ మాకు అష్యూరెన్స్ ఇచ్చినా వాళ్ళు ఏ వేగంతో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రపోజల్స్ ని ముందుకు తీసుకెళ్తున్నారో అది అత్యంత ప్రమాదకరంగా మేము భావించి ఇంకా సీరియస్ స్టెప్స్ తీసుకోవడానికి మేము ముందుకు పోతున్నాం. ఓకే, నెక్స్ట్. అయితే మీకు జస్ట్ గో బ్యాక్. 3rd మార్చ్ నాడు స్పెసిఫిక్ గా ముఖ్యమంత్రి గారు, నేను సిఆర్ పాటిల్ గారిని, కేంద్ర జలవనరుల మంత్రి గారిని వారి ఆఫీసులో కలిసి ఈ యొక్క గోదావరి బంకచెర్ల లింక్ ప్రపోజల్ పై మాకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 సెక్షన్ 85(8)D కింద 84(3) కింద మా అభ్యంతరాలు ఉన్నాయి, మీరు ముందుకు ప్రొసీడ్, వారిని కానియొద్దు, మీరు అనుమతులు ఇవ్వద్దని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి అనుమతులు ఇచ్చినా ఈ తెలంగాణ రాష్ట్రానికి మీరు నష్టం చేసిన వాళ్ళని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా 14 మే 2025 నాడు జనసౌదాలో ముఖ్యమంత్రి గారు, నేను స్వయాన అంటే జిఆర్ఎంబి చైర్మన్ ని మా ఆఫీస్లో సమావేశమై ఈ విషయం పర్సనల్ కూడా మా అబ్జెక్షన్స్ ఏ విధంగా మరి తెలంగాణ